హాయ్ అండి, కనుమ శుభాకాంక్షలు అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఊరికి వెళ్తున్నామండి. మేము నిన్న చేసేసుకున్నాం పండగ రోజే చేసేసుకుంటాం. మేము ఎప్పుడు పండగ రోజే చేసుకునే ఆనవాయితీ. కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు భోగి రోజు చేస్తారు, ఒక్కొక్కరు పండగ రోజు చేస్తారు, ఒక్కొక్కరు కనుమ రోజు చేస్తారు. మేమైతే పండగ రోజు చేసే ఆనవాయితీ అనమాట. ఇంకా నిన్నైతే చేసేసుకున్నాను. నిన్న మా అత్తగారికి మా అమ్మకి ఇద్దరు కూడా పుణ్యశ్రోళ్ళు అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి చీరలు పెట్టుకుని అలాగే గారెలు వండుకుని పరమాన్నం చేసి వాళ్ళకి పెట్టి తాంబూలం పెట్టి నమస్కారం చేసుకున్నాము. ఇది పెద్దల పండుగ కదా, పెద్దలకి నమస్కారం చేసుకున్నాము. అలాగే పూజ దగ్గర పూజ చేసుకుని పేరెంటాలను పిలుచుకుని పళ్ళు పంచి పెట్టుకున్నాను. అలాగే మధ్యాహ్నం నుండి ఇంకా పప్పులు అయితే ఉండేవండి. జంతికలు చేసాము, కజ్జికాయలు చేసాము. ఓకే, బాగానే వచ్చినాయి. పిల్లలు కూడా హెల్ప్ చేశారు, బాగానే వచ్చినాయి, బాగానే జరిగింది. ఇంకా ఆ వీడియో అయితే పెట్టానన్నమాట, చూడండి. నిన్నటి వీడియో పండగ వీడియో అయితే పెట్టాను, చూడండి. ఇప్పుడైతే మా పుట్టింటికి వెళ్తున్నామండి. మా నాన్న ఇప్పుడు నుండి పిలుస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. ఓకేనా, మీకు కూడా చూపిస్తాను మా ఇంటి దగ్గర ఎలా ఉందో చూసేయండి. ఓకే అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. మా పిల్లలిద్దరూ బండి వేసుకుని వెళ్ళారండి. నేనైతే మాత్రం ఇంకా బజార్ వెళ్ళాను అనమాట. నాకు ఒక పని అప్ చెప్పారు. మా నాన్నకి కంటి ఆపరేషన్ చేయించాం కదా, కళ్ళజోడు ఇస్తానన్నారంట హాస్పిటల్ దగ్గర. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కళ్ళజోడు తీసుకున్నాను. అలాగే నా కళ్ళజోడుకి కూడా ఒక అద్దం అయితే ఊడిపోయిందనమాట. ఇంకా అది కూడా వేపించేసుకుని ఇంకా నేను ఆటోలో అయితే బయలుదేరాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి దిగేశాను. దిగేసిన తర్వాత ఒక 3 కిలోమీటర్లు అయితే బస్సులు ఏమి ఉండవన్నమాట. ఆటోలు కూడా ఆటో నిండేటంత వరకు రారనమాట. ఆటో నిండేటప్పటికి ఒక అరగంట కంటే ఎక్కువే టైం పట్టచ్చు. ఇంకా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. వెళ్తే మా బాబు ఎదురొచ్చాడు. ఇంకా ఎదురొచ్చిన తర్వాత ఆడి బండి అయితే ఎక్కేసి ఇంటి దగ్గర అయితే దిగేసాను అనమాట. ఇదేనండి మా ఇల్లు. ఇంకా నేను పుట్టి పెరిగింది అయితే ఇక్కడే. అప్పుడైతే తాటాకి ఇల్లు ఉండేది, కానీ ఇప్పుడైతే డాబా కట్టుకున్నారు. ఇదొక రూము. అలాగే ఇవి అయితే పొలాన ఇంజన్కి వస్తువులు వాడతారు కదా, అయ్యండి. పొలం తడిపేటప్పుడు ఇంజిన్ ఉంటుంది, అవన్నమాట. ఇంకా ఈ రూమ్లో అయితే మా నాన్న ఉంటాడండి. మా నాన్న పిలుస్తుంటే పడుకున్నాడు. ఇంక ఇక్కడ హైలైట్ చేసేది అయితే మా మేనగోళ్ళు మాధవి. దాని మాటలు విని చదువుతున్నావు మాధవి, చెప్పు. ఫస్ట్ కూర్చో, సరిగ్గా కూర్చో. గవన్ పడేటట్టు కూర్చో. సరే, ఇంకా చతికిలు పట్టు కూర్చో. టేబుల్ చెప్పు. చెప్పు చెప్పు. 200, 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 40 2 8 60 2 9 80 2 10 20. అయిపోయిందా? 3 టేబుల్ చెప్పు. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 50 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 9 రివర్స్లో చెప్పు. రివర్స్లో ఇట్రా, కూర్చో. రా, తాత కాళ్ళే పోచుతురా. రా మాధవి, కూర్చో. బావని కట్టుకుతున్నాడు. కాసేపు ఆ పిల్ల మాటలకే కాసేపు నవ్వుకుని ఇంకా సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ నుండి బయలుదేరేటప్పుడు అయితే 5 అయింది. 5ంటికి అయితే బయలుదేరామండి. ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు వీడియో అనమాట ఇది. పండగ రోజు గారెలు వేసాను, కానీ ఇంకా ఆ రోజు చట్నీ చేయడం అయితే ఆలస్యమైంది. ఇంకా మళ్ళీ ఈరోజు టమాటో పచ్చడి చేసి గారెలు వేయమన్నారనమాట. ఇంకా గారెలు అయితే వేస్తున్నానండి. ఇది మాది పొట్టు మినపప్పు కదా, అక్కడక్కడ ఒక తరకైతే ఉంటుందండి. ఇంకా అదంతా కూడా కడగడానికి కొంచెం టైం పడద్దులే అని చెప్పి అదంతా తరక అంతా కడగపోయినా ఏం పర్లేదులే అని చెప్పి, గారెలకి అయితే ఏం పర్లేదండి, కొద్దిగా కలర్ అయితే మారుతాయి అన్నమాట, అంతే. అదంతా కడిగేస్తే తెల్లగా వస్తుంది, కానీ కడగపోయినా కూడా దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పొట్టుతో వండుకున్న మనకి ఆరోగ్యానికి ఆరోగ్యమే, కానీ ఇంకా దాంట్లో చెరుపే ఉండదన్నమాట. ఇంకా అందుకే నేను అంత ఓర్పుగా అయితే నేను కడుక్కోకుండా కచ్చపిచ్చనే కడిగేసి వేస్తూ ఉంటానన్నమాట. ఇది కడగటం కూడా మా పాప కడిగిందండి. ఇంకా పర్లేదులే అని చెప్పి నేను పప్పు అయితే రుబ్బేశాను.
రుబ్బేసిన తర్వాత ఇంకా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. పండగ అదంతా బాగానే జరుపుకున్నాము. ఇంకా ముక్కనుమ రోజు అయితే గంగిరెడ్డోళ్ళు వచ్చారు. గంగిరెడ్డోళ్ళు అయితే భలే డిమాండ్ చేస్తున్నారండి. 500, 600, 1000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారనమాట. నేను ఇంకా వీళ్ళతో గొడవ పడలేక, ఇంతకుముందు ఇలాగే జరిగింది, సరే ఒక 100 రూపాయలు ఇద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే అంటే మాకు ఉన్న ఆనవాయితీ ఏంటంటే పూర్వీకులు మన పూర్వీకులు స్వర్గస్థులు అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పొగిడించడం అనమాట. గంగిరెడ్డి వాళ్ళతో పొగిడించడం మాకు ఆనవాయితీ అండి. ఇంకా గంగిరెడ్డి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్తాం అనమాట. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు పొగిడిస్తున్నారని చెప్పి పొగిడించే వాళ్ళ పేరు కూడా చెప్తాము. అలాగే నేను ఇంతకుముందు ఒక పేరు అయితే చెప్తే నేను ఇచ్చిన డబ్బులు చాలలేదని చెప్పి ఇంకా డబ్బులు ఇవ్వమని చెప్పి మీరు ఇవ్వకపోయినా పర్లేదని చెప్పి వెళ్ళిపోతున్నారనమాట. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అలా అడిగినంత ఇవ్వలేము, అలాగని వాళ్ళని ఊరికి పంపించలేము కదా. అప్పుడు కొంచెం బాధగా అనిపించి నేను ఏం చేస్తున్నానంటే నిరుడు ఈడు నేను ఇవ్వదలుచుకున్నంత వాళ్ళకి ముందే చెప్తున్నాను అనమాట. నేను ఎంత ఇస్తాను, మీకు ఇష్టమైతే పొగడండి, లేదంటే ఇంకా నేను అంతకు మించి ఇవ్వలేను అని చెప్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళైతే నేను ఎంత ఇస్తానన్నానంటే 100 రూపాయలు ఇస్తాను, నాకు ఒక 2 పేర్లు చెప్పమని చెప్పి అడిగాను నేను. అంతే, ఇంకా సాలదు, మాకు 500 ఇమ్మన్నారనమాట. నేనైతే ముందే చెప్పేశాను, నేనైతే 500 ఇవ్వలేను, మీకు ఇష్టమైతే పొగడండి, లేదంటే లేదన్నాను. సరే అని చెప్పి గంగిరెడ్డిని తీసుకుని ముందైతే వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి మాకు గంగిరెడ్డి పండగ మామూలు ఇవ్వమని చెప్పి అడిగారు. పండగ మామూలు అంటే ఇచ్చాను, నేను ఒక 20 రూపాయలు ఇచ్చి పప్పలు పెట్టమన్నారు, పెట్టాను. ఇంకా వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయి ఇంక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అయితే వచ్చారనమాట. వచ్చి సరే అమ్మ పొగుడతామని చెప్పి వచ్చారనమాట. అంతే, వీళ్ళతో ఇలాగే ఉంటుంది, సరిపెట్టుకోరు. సరే సంవత్సరానికి ఒకసారి, అవును, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వలేనట్టుగా తీసుకోవాలి అని చెప్పి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలా అర్థం చేసుకోకుండా గారెలు వేస్తూ ఉండగానే 2 సార్లు వచ్చారు కదా అని చెప్పి పొయ్యి కట్టేసి నేను బయటికి వెళ్తున్నాను. వెళ్ళిపోయి మళ్ళీ వేస్తూ ఉండగా మళ్ళీ చేయి కడుక్కోవాల్సిన పరిస్థితి. మళ్ళీ వచ్చారు, మళ్ళీ చేయి కడుక్కుని మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళకి నేను ఎక్కువేమి ఇవ్వలేదులేండి, మళ్ళీ ఎంత గొప్పలో ఒక 100 రూపాయలు మాత్రమే ఇచ్చాను. నేను ముందే చెప్పాను, నేను 100 రూపాయలు ఇస్తాను, మీకు పాసిబుల్ అయితే పొగడండి, లేదంటే లేదని చెప్పాను. ఇంకా వాళ్ళు పైకి వెళ్ళిపోయి వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, వీళ్ళు 500 ఇచ్చారమ్మా, మీరు కూడా ఇంకేమన్నా అంటున్నారు. ఇంకా ఆ మాటలు అయితే మాట్లాడొద్దు, మీకు ఇష్టమైతే చెప్పండి 2 పేర్లు, లేదంటే వెళ్ళిపోండి, మేమేం బాధపడంలే అని చెప్పాము. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చారనమాట. పైకి వెళ్ళి 2 ఇళ్ళు చూసుకుని మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చారనమాట. ఇంకా నేనైతే ఈ లోపైతే గారెలు అయితే వేస్తూ ఉన్నాను. భలే కరకరలాడుతున్నాయండి గారెలు అయితే మట్టి. ఈసారి వేసినవి అయితే బాగా వచ్చినాయి. మొన్న పండగ రోజు వేసినవి బాగున్నాయి, ఇప్పుడు వేసినవి కూడా బాగున్నాయి. కాస్త ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే గంగిరెడ్డి వాళ్ళు వచ్చారు, మాకు గంగిరెడ్డి వాళ్ళు ఎలా పొగుడతారో చూడండి. వారి అమ్మగారికి ఛాయ్ పెట్టున్నాను చెప్పు. పుత్ర నగలక్ష్మి కొడుకంట రాగులు సాయ్యో పెద్దమ్మ రమ్మ రావమ్మ రాకల్లి పెద్దమ్మ ఎక్కడ
లేని వాళ్ళు మనమే వినాలి, ఉన్నవాళ్ళు మనమే వినాలి. నేను 5 గంటలు అట్టుకుంటాను అట్టా చేస్తున్నాను. ఏమంటున్నా